భరించరాని కష్టాలు, నష్టాలు ఎదురైనప్పుడు ధనికులైనా, దరిద్రులైనా, అధికారులైనా, పాలకులైనా, పండితులైనా, పామరులైనా భగవంతుడి వైపు చూస్తారు. గుడులకు, గోపురాలకు తిరుగుతారు. ఆధ్యాత్మిక గురువులను ఆశ్రయిస్తారు. తమ గోడు వెళ్ళబోసుకుంటారు. వారి దుఃఖాన్ని తగ్గించడానికి గురువులు ఏవో రెండు మంచి మాటలు చెబుతారు. పూర్వం అంతకన్నా కష్టపడిన వారి ఉదాహరణలు చెప్పి ఓదారుస్తారు. జపాన్లో ఇస్సా అనే ఒక ప్రముఖ కవి ఉండేవాడు. అతడు హైకు కవిత్వాన్ని ధారాళంగా ప్రవహింపజేసినవాడు. అతని పూర్తి పేరు కొబయాషి ఇస్సా. జపాన్లో నలుగురు ప్రముఖ హైకు కవుల్లో ఇస్సా ఒకరు. ఇస్సా అతని కలం పేరు. టీ కప్పు అని దాని అర్థం. చిన్న వయసులోనే ఇసా ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎంతో దుఃఖాన్ని అనుభవించాడు. ఇస్సాకు 3 ఏళ్ల వయసులో తల్లి మరణించింది. పెంచి పోషించిన అవ్వ అతనికి 14 ఏళ్ళు వచ్చేసరికి కన్ను మూసింది. తండ్రి మరొకరిని వివాహం చేసుకున్నాడు. ఇస్సాను అతని సవతి తల్లి ఎంతో హీనంగా చూసేది. అతని 30 ఏళ్ల వయసు రాకముందే 5 పిల్లలు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు మరణించారు. ఆ తర్వాత అతను ఎంతగానో ప్రేమించిన భార్య మరణించింది. ఇలా జీవితమంతా విషాదాన్ని అనుభవించిన ఇస్సాకు ఆ కష్టాలే కవిత్వాన్ని, జీవిత తత్వాన్ని తెలియజేశాయి. రోగాలు, మరణాలు, కష్టాలు ఒకదాని తర్వాత మరొకటి చుట్టుముట్టేసరికి ఊపిరాడని ఇస్సా ఆనాటి జెన్ గురువు ఒకరిని ఆశ్రయించాడు. ఎందుకు ఈ లోకంలో ఇంత బాధ ఉంది అని ప్రశ్నించాడు. ఆ గురువు అతని వివరాలన్నీ అడిగాడు. ఇస్సా తన జీవితంలోని విషాదాన్నింటినీ ఏకరువు పెట్టాడు. నేను ఒక కవిని. ఎప్పుడూ ఏకాంతంగా మౌనంగా ఉంటూ నాకు తట్టిన ఆలోచనలను కవిత్వంగా మలిచాను. నా బాల్యంలోనే తల్లి, అవ్వ మరణించారు. 30 ఏళ్ళు వచ్చేసరికి నా కళ్ళ ముందే 5 పిల్లలు రాలిపోయారు. నా భార్య నాకు దూరమైంది. శాశ్వత నిద్రలోకి జారిపోయింది. నాకు తెలిసి ఎవరికి ఎప్పుడు ఎలాంటి హాని చెయ్యలేదు. నాకెందుకు ఇంత దుఃఖం కలిగింది? ఈ చావు బతుకులేమిటి అని తన వేదన వెళ్ళబోసుకున్నాడు. ఆ జెన్ గురువు చాలా ప్రశాంతంగా అది అంతే. ఈ జీవితం ఉదయాన్నే పడే ఒక మంచు బిందువు లాంటిది. మరణాన్ని వెంట తీసుకురావడమే జీవిత లక్షణం. మరణానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఉండాల్సిన పని లేదు. పొద్దున్నే ఒక ఆకు మీద కురిసిన మంచు బిందువు ఏ చిన్న గాలి వీచినా పడిపోతుంది. సూర్యోదయమై ఎండపడిన వెంటనే ఆవిరైపోతుంది. ఎవరి జీవితమైనా ఇంతేనని మర్చిపోకూడదు. ఈ నిత్య సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాడు. ఆ మాటలు ఇస్సాకు ఎంతో ఊరట కలిగించాయి. ఇవన్నీ అతనికి తెలియని విషయాలు కావు. కానీ గురువు నోటి నుంచి ఒక అద్భుతమైన నూతన శక్తితో అవి వెలువడ్డాయి. అందుకే ఆ మాటలు ఇస్సాకు ఔషధంలా పనిచేశాయి. దుఃఖాన్ని, విషాదాన్ని విడిచిపెట్టి కవిత్వ రచనలో మరింతగా నిమగ్నమయ్యాడు. హైకు రచనలో సమున్నతంగా నిలిచాడు. థ్యాంక్ యూ. మీ పద్మ.